ఒక సాధారణ రోడ్డు ప్రమాదం ఓ యువకుడి జీవితాన్ని అనూహ్య మలుపు తిప్పిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో సరైన విచారణ లేకుండానే హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడంతో పోస్టల్ శాఖ ఉద్యోగ ఇంటర్వ్యూను కోల్పోయి తమ కుమారుడి భవిష్యత్తు అంధకారంలో పడిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన మర్పల్లి శ్రీనివాస్ కుమారుడు అనిర్వేష్, 20, ఈ నెల 2వ తేదీన స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన బుల్లెట్ మోటార్ సైకిల్ ఢీకొట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదంలో ఇద్దరూ కిందపడగా, బుల్లెట్ నడుపుతున్న జాఫర్ చేతికి స్వల్ప ఫ్రాక్చర్ అయినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై జాఫర్ సోదరుడు మోహిజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం సమగ్ర విచారణ లేకుండానే అనిర్వేష్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి ఈ నెల 8న రిమాండ్కు పంపినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా అనిర్వేష్ తల్లిదండ్రులు శ్రీనివాస్, అనితారాణి మీడియాతో మాట్లాడుతూ తమ కుమారుడిని కావాలనే కేసులో ఇరికించారని ఆరోపించారు. సాధారణ ప్రమాదాన్ని హత్యాయత్నం కేసుగా మార్చడానికి కారణమేంటో సంబంధిత అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేసులో ఎవరి ఒత్తిడి పనిచేసిందో బయటపెట్టాలని కోరారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన జాఫర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి అనిర్వేష్ కుటుంబంతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తమ అన్న ఇచ్చిన ఫిర్యాదులో హత్యాయత్నం అంశం లేదని, అయితే పోలీసుల వద్ద ఉన్న పత్రాల్లో ఆ సెక్షన్ కనిపించడం తమకే ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. తాము ఫిర్యాదు ఇచ్చిన సమయంలో తీసుకున్న ఫోటోలు కూడా తమ వద్ద ఉన్నాయని జాఫర్ వెల్లడించారు. రెండు కుటుంబాలకు న్యాయం జరగాలని కోరుతూ ఈ వ్యవహారంలో నిజాలు వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా, ఈ మొత్తం వ్యవహారంపై తాండూరు డీఎస్పీ స్పందించారు. కేసుకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర విచారణ చేపడుతున్నామని, విచారణ పూర్తయిన అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. సాధారణ రోడ్డు ప్రమాదంగా ప్రారంభమైన ఈ ఘటన ప్రస్తుతం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫిర్యాదులో మార్పులు జరిగాయా? హత్యాయత్నం సెక్షన్ చేర్చడానికి ఆధారాలేమిటి? అనే ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు మంబాపూర్ ఘటనపై ఉత్కంఠ కొనసాగనుంది. నుంచి అసలు ఏం జరిగిందమ్మా? మీ అబ్బాయికి ఏం జరిగింది? ఇంతకు మీ అబ్బాయికి జరిగిన అన్యాయం ఏంది? జూన్ 2వ తారీఖు యాక్సిడెంట్ అయింది. మా అబ్బాయిది యాక్టివ్, అవతల పిల్లగాంది ముస్లిం పిల్లగాంది బుల్లెట్. ఆ పిల్లగాడు బుల్లెట్ పైన ఇద్దరు, మా అబ్బాయి ముందర నుండి అంట, ఆ పిల్లగాడు వెనక నుండి వచ్చి సైడ్ నుంచి కొట్టుకున్నారు. ఎట్లనో కానీ పడిపోయిండ్రు, ఇద్దరైతే పడిపోయిండ్రు. పడిపోయినాక ఆ పిల్లగానికి చెయ్యికి మూగ దెబ్బలు తాకినాయో చెయ్యి ఇరిగిందో ఏదో మాకైతే తెలియదు. పడిపోగానే మా అబ్బాయి ఏం చేసిండు, మా ఆయనకు ఫోన్ చేసిండు. ఫోన్ చేయగానే ఈయన అక్కడ వెళ్ళిండు. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు మా కొడుకుకి ఎక్క దెబ్బ తాకినో, మా కొడుకుకి ఎక్క దెబ్బ తాకినో అని ఇద్దరు ఆడ చిన్నగా ఇట్లా మాట్లాడుకున్న తర్వాత యాక్సిడెంట్ అయి పడిపోయిన పిల్లగాని అన్న వచ్చి ఆ పిల్లగాని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయి సాయంత్రమే అక్కడ కాంప్లీట్ ఇచ్చిండు. పెద్దెంపులు పోలీస్ స్టేషన్లో కాంప్లీట్ ఇవ్వగానే 2వ తారీఖు కాంప్లీట్ ఇస్తే మాకు 3వ తారీఖు మా దగ్గరికి రాలే.
4 తారీఖు మా దగ్గరికి రాలే. 4 తారీఖు మళ్ళీ మా భర్తకు ఫోన్ చేసిండే ఎస్ఐ. ఫోన్ చేసి ఇట్లా మీ సార్ వస్తుండంట శ్రీనివాస్ కలిపి నాకంటే సరే సార్ అని చెప్పిండు. తర్వాత మళ్ళీ 5వ తారీఖు రోజు మళ్ళీ మా ఆయన ఫోన్ చేసి సార్ మా సార్ వాళ్ళు వస్తుండ్రు ఎట్లా టైం ఇస్తారంటే సరే కలుస్తా అని చెప్పిండు. చెప్పిన తర్వాత అయినా ఇట్లా మీ కొడుకు పైన కేసు అయ్యిందని మాత్రం మాకు చెప్పలేడు. చెప్పకపోతే మేము సరే ఏం నార్మల్గానే ఉన్నది కదా అని మేము మంచిగా ఉన్నాం. 4 తారీఖు అయిపోయింది, 5 తారీఖు అయిపోయింది, 6 తారీఖు అయిపోయింది, 7 తారీఖు అయింది. 8వ తారీఖు రోజు నేను బట్టలు ఉతుకుతున్నా, వాటర్ ట్యాంక్ దగ్గర మర్పల్లి శ్రీనివాస్ ఇల్లేదమ్మంటే మాదే సార్ అని చెప్పిన. అనిర్భయ్ ఎవరు అంటే మా కొడుకు అని చెప్పిన. చెప్పగానే వచ్చిండ్రు, ఈయన లేపిన మా భర్తని. ఇట్లా కానిస్టేబుల్ వచ్చిండ్రు ఎందుకు లేవంటే నార్మల్గా మాకు అప్పుడప్పుడు పలకరిస్తారు ఇట్లా, అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ లాగా వచ్చిండ్రేమని మేము అనుకున్నాం. ఈయన లేపు వచ్చే వరకు మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత ఏంది సార్ అంటే ఏం లే ఇట్లా వచ్చి కలిసిపోండి అని చెప్పిండు ఆయన. తర్వాత మళ్ళీ ఎస్ఐకి కాల్ చేసిండు. ఏం సార్ ఇట్లా వచ్చి కానిస్టేబుల్ అని పంపించినామంటే ఏం లేదు శ్రీనివాస్ వచ్చి కలిసిపోండి అని చెప్పిండు. ఆ నమ్మకంతోనే మా కొడుకుని మేము వాళ్ళకి అప్పచెప్పినట్టు అయింది. బ్రేక్ చేసినంత సేపు ఇక్కడనే ఉన్నారు వాళ్ళు. ఈయన తీసుకోపోయిండు ముందల బండి లేనా వెనకాల వాళ్ళు తీసుకుపోయిన తర్వాత అక్కడ కూర్చోబెట్టినంత వరకు మాకు ఏ విషయం తెలియదు. తర్వాత ఈయన ఫోన్ చేసి మా ఆయన ఫోన్ చేసి ఆధార్ కార్డు తీసుకురావింది అంటే నేను వేరే పిల్లగాన్ని తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని పెద్దకు పోయినా పోలీస్ స్టేషన్కి. పోయినాక ఏమైందంటే వీని మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టిండ్రని నాకు చెప్పగానే గుండెల్లో రాయేసినట్టు అయిపోయింది మాకు. తర్వాత ఎస్ఐ దగ్గరికి పోయి మాట్లాడినా, ఏం సార్ మా కొడుకుకి అన్యాయం చేసినావు, నువ్వు ఇట్లెందుకు చేసినావు, మాకు ఎంక్వైరీ లేదు ఏం లేదంటే 2 కానిస్టేబుల్ని పంపించి చేసినంటే మాకు తెలియదు ఎట్లా చేస్తావు సార్, మా ఇంటికి వచ్చి మా ఇంటి పక్కన అడగాలి, అందరిని అడిగిన తర్వాత నీ పని చెయ్యాలని చెప్పిన. రీసెంట్గా మంబపురం 3 నెలల క్రితం ఒక అబ్బాయి ఎస్సీ చనిపోతే పక్కలో కూర్చోబెట్టి మాట్లాడినావు, నా కొడుకుకి ఎందుకు అట్లా చేయలేవు సార్, నువ్వు నా కొడుకుని అన్యాయం చేసినావు, నా కొడుకు జీవితంలో మన్ను పోసినావు అంటే నాకు సమాధానమే ఇస్తలేడు ఎస్ఐ. నీకు అటెంప్ట్ టు మర్డర్ కేసు ఎవరు పెట్టిండ్రు సార్ అంటే ఏం చెప్పట్లేడు. పొలిటికల్ పైన రాజకీయం పరంగా అయినాయి అంటే మాకు ఎటువంటి గొడవలు తెలిపాయి సార్ అని చెప్పినాం. వీళ్ళకి మీకు 3 నెలల క్రితం గొడవలు అయినాయి అంటే వీళ్ళు మేము ప్రాణంతో ఉంటాం సార్, 24 గంటలు మా ఇంటికి వెళ్ళి మాకు ఎవరికి జరగలేదు గొడవ. మాకు కక్షలు అంటూ ఎవరివి లేవు అసలు. వీళ్ళు అట్లా పుట్టించి రాపిచ్చిన కాంప్లైంట్. మరి ఒక చిన్న యాక్సిడెంట్ కేసులో మరి మర్డర్ కేసు ఎట్లా పెడతారు? మరి మీకు ఏమైనా ఉందా? మీకు కక్షలు ఉండి మీరు మాకు ఏ అనుమానాలు గిన లేవు. మాకు ఎస్ఐ చెప్పాలి, మాకు అన్నిటికీ పరిష్కారం ఎస్ఐ చెప్పాలి. మాకు ఎవరి మీద ఎలాంటి అనుమానం లేదు. మాకు చెప్పడం ఎస్ఐ నోటి ద్వారానే. అసలు ఈ కేసులో ఎవరిపైన అనుమానాలు ఉన్నాయి? ఎవరిపైన లేవు మాకు. ఎవరిపైన అని అంటే మేము వ్యక్తుల మీద ఏ వ్యక్తుల మీద ఎట్లా చెప్పలేము అసలు. అది జరిగింది ఒక ఇన్సిడెంట్, కాంప్లీట్ ఒక ఇన్సిడెంట్. నువ్వు కాంప్లీట్ మార్చి ఎందుకు ఇట్లా పెట్టి మా బాబుని ఎందుకు ఇరికిచ్చినావు, అదేందో మాకు రీజన్ కావాలి. ఎస్ఐ చెప్తున్నాడు దీంట్లో రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్తున్నట్టు. మరి ఎవరు రాజకీయంగా మీకు శత్రువులు ఎవరు? నాకు తెలియదు. వాళ్ళు ఎవరు కూడా మాకు ఆయననే చెప్పాలి. ఆయన పెన్ ఉంది పేపర్ ఉంది అంటే రాసిండు, కానీ మాట ఎందుకు చెప్పాడు ముందరికి వచ్చి ఫలానా వ్యక్తి అని చెప్పాలి. కావాల్సింది ఎస్ఐ మాకు సమాధానం. 2 तारीख क्या हुआ? 2 तारीख के दिन मैं बंटाराम जा रहा था सर. बंटाराम जाते हुए हमारे वाइफ को लाने जा रहा था. मैं वाइफ को लाने जाते हैं तो एडगी प्रसाद अन्ना के घर के पास मेरा एक्सीडेंट हुआ. पीछे से बच्चा बाइक वाला मार गया. किससे जा रहा था? मैं बुलेट पे जा रहा था. किसका बुलेट? वो हमारे दोस्त का था. क्या नाम? वो बच्चे का नाम अरुण राज. क्या हुआ? उसका गाड़ी लेके आ रहा था, बच्चा पीछे से मारा सर. मैं लेफ्ट साइड गिर गया, हाथ फ्रैक्चर हुआ, गाड़ी डैमेज हुई तो मेरे का वो पूरा दर्द हो रहा था साहब. हमारे अब्बा को फ़ोन करके बुलाया, हमारे भैया को बुलाया, वो बच्चा उनके अब्बा को बुलाया. और वहाँ पे ज़रा पुकार लिए, बहस पुकार लिए तो हम लोग क्या बोले हमारे अब्बा, अब बच्चे का हाथ टूट गया, गाड़ी डैमेज हुई, बना के जो हुए तो ना गुस्से में नहीं बना तो बोल के बोले साहब. अब मेरा हाथ दर्द हो रहा था, इतना बात हुई. वहाँ पुलिस स्टेशन को जाते जाओ, क्या कर लेते कर लो, नहीं पर आते बोले तो हम लोग दवाखाने चले गए साहब. हमारे अब्बा हार्ट पेशेंट है, या नको पुकारो फिर कुछ भी होगा, को घर को भिजा दे के हमें दवाखाने चले गए. अब उसके दिन 5 बजे या 4 बजे हमारा भैया हमारे वाइफ केस लगा तो बोले
छोटा बच्चा है सब 3 महीने का। उसके से क्या हुआ, हमारे भैया नको बोले इनको, हमारे भैया जाके केस करे। क्या बोल के करे? क्या बोल के करे बोले तो हमारे को ऐसा, वो बच्चा हमारे भाई को गाड़ी लगाया, पीछे से डैमेज करा, नीचे गिरे, हमारे भाई का हाथ टूट गया, गाड़ी डैमेज हो गई। हमारे को तुम्हें क्या तो भी करके हमारे इंसाफ करो, हमारे पैसे दिलाओ, क्या भी करो, तुम्हारे पास से तुम उसके से PS को बोल के केस करके सब केस करके आए के बाद अब हमारे भैया वो केस करके साइन करके आ गए। साइन करके आए के बाद आ गए, फिर पुलिस वाले इनको रिक भी नहीं आई, कहीं को भी नहीं है, सब आइस नहीं। फिर 3-4 दिन के बाद फिर साइन कराओ बोल के आओ बोल के फ़ोन करे। बोले तो हमारे भैया नहीं गए, सब एम्बुलेंस चलाते उन्होंने के उनका सेठ फ़ोन करके अर्जेंट पेशेंट हैदराबाद जाना है बोल के बुलाए तो उधर चले गए। अब होता सा उसके बाद हमारे को बाद में फिर कॉम्प्रोमाइज़ होते हमें आओ बोल के उन्होंने बुलाए तो पेदेमुल PS को हमारे वाइफ को हमारे भैया गए, सब हमारे अब्बा तीनों मिल के गए तो काम पर हमारे बच्चे को इंटरव्यू है, लाइफ खराब होता आओ बोल के बोले तो हमारे भैया पूरे जाने गए सब। हम आपको यहाँ तक के अटेम्प्ट टू मर्डर हुआ बोल के नहीं मालूम, सब बच्चे के अटेम्प्ट टू मर्डर करे बोल के आपने लगाया? नहीं लगाए साहब हमला। फिर कौन लगाया? सर हम केस क्या करें? हम क्या केस करें बोले तो बच्चे को, हमारे को हाथ टूट गया, हमारे बच्चे का गाड़ी नीचे गिर गई, हमारे को इंसाफ दिलाओ, हमारे को बच्चे उनकन से क्या तो भी दिलाओ बोल के इतना केस करे सब। फिर आप तो मर्डर केस मर्डर करने को आया बोल के नहीं करे? नहीं करे। फिर वो कॉम्प्लेट कौन बदल लिया? कॉम्प्लेट कौन बदले की साहब, हमारे पास हम जो कॉम्प्लेट करे वो प्रूफ भी हमारे पास। ओके, वो दूसरा कॉम्प्लेट में आपका है तो दस्तखत नहीं होता साहब, आपका नहीं होता? नहीं होता, डिफरेंट बहुत है सर, वो दस्तखत नहीं होता हमारे भैया। वो साइन करने के से 1 से 3 बार फोन आया। సార్ పెద్దమన్ మండలం మహబూబ్ బైక్ ఢీకొన్న ఘటనలో ఏం తెలుసు? ఇది 2వ తారీఖు కంప్లైంట్ ఇచ్చారు మోయిజ్ అని చెప్పేసి ఇంజూర్డ్ వాళ్ళ ఫాదరు, ఇంజూర్డ్ వాళ్ళ బ్రదర్ ఇచ్చారు. దానిపైన ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేశాడు. 20వ తారీఖు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత నిన్న సోషల్ మీడియాలో వచ్చి అబ్బాయి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో నేను అట్లా ఇవ్వలేదని చెప్పేసి ఒక అలిగేషన్ వచ్చింది. దానిపైన అబ్బాయిని విచారిద్దామంటే ఆయన ప్రస్తుతం అందుబాటులో లేదు. ఆయన వస్తే కానీ మనకు ప్రూఫ్ అనేది బయటకు వస్తుంది, ఇచ్చిండా ఇవ్వలేదు అనేది కూడా మనం వెరిఫై చేద్దాం. సో అబ్బాయిని పొద్దు నుంచి కాంటాక్ట్ చేస్తున్నాం, వాళ్ళ బ్రదర్ కూడా కాంటాక్ట్ చేసినాం, కానీ ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆయన వస్తే దానిపైన మనం తదుపరి విచారణ చేసి దీనిపైన ఏం జరిగినది నిజాలు బయటకు వస్తాం. సార్ బాధితులు ఫిర్యాదుని మార్చారా అంటే సార్ నేను ఇచ్చిన ఫిర్యాదు లేదు, ఇప్పుడు అక్కడ ఎఫ్ఐఆర్కు అటాచ్ చేసిన ఫిర్యాదు లేదు అంటే బాధితులు మార్చారంటున్నారు. ఇప్పుడు ఆ ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి మన ముందుకు వస్తే ఏం జరిగిందనేది మనకు తెలుస్తుంది. అతను ప్రస్తుతం మనకు అందుబాటులో లేదు. అతను వస్తే దానిపైన ఒకవేళ మా తప్పు ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాం. తర్వాత ఆ కేసుకు సంబంధించి కూడా తర్వాత దాన్ని ఏం చేయాలనేది తదుపరి ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులో ఏది తేలితే దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. థ్యాంక్స్. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.